ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ వార్ ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక జమ్మూ కాశ్మీర్ పంజాబుల్లో మిస్సైల్స్ దాడులు, అదేవిధంగా జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి. ఇక జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక. ఉదంపూర్, జమ్మూర్, ఆక్నూర్, పఠాన్కోట్లలో డ్రోన్ దాడి. పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లలో అలర్ట్. ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రతా కట్టుదిట్టం. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేత. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీగా భద్రతా ఏర్పాట్లు. హమీపూర్, ఊనా, బిలాస్పూర్లో భద్రతా కట్టుదిట్టం. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచనలు. పాక్ సైనికులపై దాడులకు మాదే బాధ్యత. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచ్ స్వాతంత్ర పోరాటంలో భాగంగానే దాడులు. పాక్ పై 6 దాడులు చేశాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించాం. పాక్ సైనికుల ఆయుధాలు, ఆహార ట్రక్కులు కూడా పేల్చివేత. మొబైల్ టవర్లు ధ్వంసం చేశాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు. ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. యుద్ధ పరిస్థితులపై చర్చించనున్న అజిత్ దోవల్. నేడు సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ భేటీ. పాక్ దాడులు, భారత ప్రతిచర్యపై మీడియా సమావేశాలు నిర్వహించనున్న రక్షణ విదేశాంగ శాఖ.